రైట్ కిరణ్ గారు, ఆంజనేయ రెడ్డి గారితో మనం మాట్లాడదాం ఒకసారి. నమస్తే ఆంజనేయ రెడ్డి గారు. నమస్తే. నమస్తే అమ్మా. ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు? పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా నమస్కారాలు. చెప్పండమ్మా. ఆడంగిల వెదవలు దమ్మున్నోడిని రమ్మను, ప్రూవ్ చేద్దాం. ఏంటి మాటలు? ఒక మహిళ అయ్యుండి, ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన మహిళ అయ్యుండి, అండ్ పవిత్ర తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆ గడ్డపైన ఇలాంటి మాటలు మాట్లాడొచ్చండి? మనకి ఒక పాత సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో పోతాయి. కాబట్టి మౌలికంగా రోజమ్మ గారు నేర్చుకున్న సంస్కారం అది, సంస్కృతి అది. అది ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే సంస్కృతి సంస్కారం, అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే సంస్కృతి సంస్కారం. కాబట్టి మౌలికమైన స్వభావం నుంచి మనుషులు చాలా మంది తప్పులు చేస్తుంటారు. చాలా మొదట్లో కొన్ని ఉండొచ్చు, కానీ సమాజంలో తిరుగుతున్నప్పుడు, పబ్లిక్ లైఫ్ లో, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన యొక్క వ్యవహార శైలిని మార్చుకోవాలా, మన సంస్కారాన్ని మార్చుకోవాలా, మన భాషను మార్చుకోవాలా. కానీ రోజమ్మ గారి విషయంలో అది ఎక్కడా కనిపించడం లేదు. నిద్రపోయే వాళ్ళని లేవగొట్టొచ్చమ్మా, కానీ నిద్రపోతున్నట్టుగా నటించే వాళ్ళని లేవగొట్టగలవా? కావాలని తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు, తప్పుడు భాష మాట్లాడే వాళ్ళని మనం మార్చగలవా? అందుకనే రోజమ్మ గారి విషయంలో ఆమె సినిమా హీరోయిన్ గా చేసింది. మరి ఏమేమి సంస్కారాలు నేర్చుకున్నదో మనకైతే అర్థం కావడం లేదు. ప్రజా జీవితంలోకి వచ్చింది, సినిమాల నుంచి ప్రజా జీవితంలోకి వచ్చింది. సినిమాల్లో వాడిన భాష సినిమాల్లో నటించినట్టు ప్రజా జీవితంలో నటిస్తానంటే అది ఆమోదయోగ్యం కాదు కదా, అది ఆమోదించరు కదా. ఇందాక చెప్పారు మార్క్ శంకర్ విషయంలో ఎంత వయసు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు సార్, 7 years. 7 సంవత్సరాల పిల్లవాడు. మనం ఏమనుకుంటామమ్మా, మనం అనేక సందర్భాలు అనుకుంటాం. సినిమాల్లో పాట కూడా ఉంది, పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. కాబట్టి ఆ మార్క్ శంకర్ అనే పిల్లవాడిని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకురావాలా? ఇది జరిగింది కాబట్టి ఆ అబ్బాయికి అది జరిగిందని అనడంలో దాని అర్థం ఏమిటి? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చాలా మంది వ్యాఖ్యలు చేశారు. ఎందుకు రాజశేఖర రెడ్డి చనిపోయాడు, భగవంతుడు చంపేశాడు, 7 కొండలు 5 కొండలు చేయడానికి ప్రయత్నం చేశాడని మాట్లాడే సందర్భాలు కూడా మనకున్నాయి. కానీ దీన్ని మనం ఆమోదిస్తావా? అది నిజమో, అది సరైందని మనం అంటామా? రాజశేఖర రెడ్డి గారు చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఆ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అది అందరికీ తెలుసు. అది ఆయన అది చేశాడు కాబట్టి ఇందువల్ల చనిపోయాడని ఎవరు అంటే దాన్ని ఎవరు ఆమోదించరు, దాన్ని కరెక్ట్ అని కూడా అనరు. అప్పుడే అన్నారు కూడా ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అప్పుడు, అంబానీ వాళ్ళు దీని ఆయన చావు వెనక హస్తం ఉందని కూడా అన్నారు. సరే, నేను ఆ చరిత్రలకు బోదలుచుకోలేదు. కాబట్టి మంత్రిగా చేసినామి, 2 సార్లు శాసనసభ్యులుగా చేసినామి, సంస్కారాన్ని వదిలేసి, సభ్యతను వదిలేసి, రాజకీయ విలువను వదిలేసి మాట్లాడుతూ ఉంటే ఆమె మారుతుందని అని అనుకోవడం. ఇందాక కిరణ్ చెప్పినట్టుగా అప్పుడేదో అబ్బాయి పిల్లవాడి విషయంలో ట్వీట్ చేసింది, త్వరగా కోలుకో ప్రధానమంత్రి దగ్గర నుంచి ట్వీట్ చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన నాయకుడు కాదు, ఆయన దేశ రాజకీయాల్లో ఒక గుర్తింపు తెచ్చుకున్న రాజకీయ నాయకుడిగా. కారణము రాజకీయ నాయకుడిగానే కాదు, పెద్ద పేదలకు వాళ్ళకి ఆయన పెద్ద ఎత్తున సహకరిస్తున్నాడు. ఈరోజు చూసాం కదా, ఒకరికి 350 జతల చెప్పులు కూడా పంపించడం మనం చూసాం. కాబట్టి ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గా నిరూపించుకుంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా అది తుఫాన్ లో 1 కోటి రూపాయలు ఇచ్చానని చెప్పి, ఆ కోటి ఎక్కడున్నాయో మనకు తెలియదు అనుకోండి, ఎక్కడ ఖర్చు పెట్టాడో మనకు తెలియదు. కాబట్టి ఈజ్ అ డిఫరెంట్ పొలిటీషియన్ విత్ డిఫరెన్స్ అనే ఉన్న సందర్భంలో దేశమంతా సానుభూతి వ్యక్తం చేస్తే ఈమె కూడా ట్వీట్ చేసి మళ్ళా వెంటనే 2 రోజులకే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం మారుతుందని అనుకోవడం ఏదైతే ఉందో అది మన ప్రమేయాన్ని నేను అనుకుంటున్నాను. ఆమె ఇట్నే కొనసాగుతుంది. ఆమెకు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఒకసారి చెప్పారు, భవిష్యత్తులో నేనైతే అనుకోవడం లేదు, భవిష్యత్తులో ప్రజలు ఆమెని తిరిగి శాసనసభ్యులుగా, ప్రజాప్రతినిధిగా పంపిస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రజలు ఆమె వ్యవహార శైలిని, ఆమె భాషని, ఆమె పద్ధతిని, ఆ సంస్కృతి సభ్యతను చూశారు.
తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి కుంభకోణాలు చేశారో, ఆమె పర్యాటక శాఖ మంత్రిగా శాఖను వదిలేసి ఆమె డ్యాన్సులు చేస్తూ వచ్చింది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ దర్శనాలకు కూడా అమ్ముకున్నదని కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. నిజం అబద్ధం నాకు తెలియదు, కానీ తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ ప్రజలు గమనించి ఆమెని ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అందుకని నేను ఏమంటున్నట్టు మొన్న మీరు చూసే ఉంటే ఒక 2 రోజుల కిందట ఒక వార్త చూశాను నేను. ఆమె ఎవరు తెలుగుదేశం మంత్రితోటి సంప్రదింపులు జరుపుతుంది, లేదా ఎవరితోనూ మాట్లాడుతుందని. అప్పుడు ఆమె కొంత రియలైజ్ అయిందే, కొంత అదేదో కాల్పుల విరమణ చేసింది అంటుంటాం మనం. కాల్పుల విరమణ చేసింది వల్లే ఎందుకు ఈ రచ్చలు ఎందుకు అని అనుకున్నాం, కానీ అదేది కనిపించడం లేదు. రెండోది, నిన్న కిరణ్ చెప్పినట్టుగా ఆవులు గోమాత, మనం గోవును మాతగా పూజిస్తాం. ఈ భారతదేశం యొక్క సంస్కృతి అది. వారు గోవుల పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నారు చూడండి. వాళ్ళ సమయంలో రాముడు తల నరికేస్తే మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అని మాట్లాడారు. విజయవాడలో ఆ నంది విగ్రహమో ఎక్కడో కాలు వచ్చో ఇరిగిపోయిందంటే, ఇరిగిపోతే మళ్ళీ అతికించుకుంటాం కదా అని చెప్పారు. వాళ్ళకి అంత విశ్వాసం ఉంది హిందూ ధర్మం పట్ల, అంత వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ రోజు గోవుల పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారో చాలా స్పష్టంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఏంటి అసలు వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు వేటిని కూడా పట్టించుకోలేదు, పైన అన్యమత ప్రచారాలు జరిగే అన్యమతస్తులనే సభ్యులుగా పెట్టుకున్నారు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు రోజా గారు అంటే చెప్పేసి చాలా మంది అదే మండిపడుతున్నారు కదా. రైట్, ఒకసారి బయట చూద్దాము, మళ్ళీ ఒకసారి ఆవిడ